నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నా నీ ప్రయాణ యాత్రలో ప్రభు ఉండాలి. ఎవరుండాలమ్మా? ప్రభు ఉండాలి. నీ ప్రయాణములో ప్రభువు లేకపోతే ఆ ప్రయాణములో చాలా కొరతలు, చాలా ఇబ్బందులు అవుతాయి ప్రియులారా. అందుకోసమే ఆ చిన్న యవనస్తురాలు జీవితములో ప్రభు ఉన్నందుకొరకే ఆమె ఏదైనా సాధించగలిగింది. ఆమేన్. ఈరోజు నీ ప్రయాణములో, నీ కుటుంబములో ప్రియులారా ప్రభు ఉండగలిగితే, రక్షకుడు ఉండగలిగితే నువ్వు ఏదైనా పొందుకుంటావు. ఈ నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఉన్నాడు వారితో పాటు. ప్రియులారా, కొద్ది రోజులకు ఏది ఏమైందో కానీ బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి ఈ నయోమి కుటుంబము ప్రియులారా భయంకరమైనటువంటి దుఃఖ శ్లోకం మిగిలిపోయింది. ఏం మిగిలిందమ్మా? దుఃఖ శ్లోకం మిగిలింది. ఆ నయోమి ఆ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ప్రియులారా భర్తను కోల్పోయింది. ఎవరినమ్మా? భర్తను కోల్పోయింది. ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఆ ఇద్దరు యవనస్తులకు ఆ తల్లి ప్రియులారా ఆ యొక్క మోయాబు దేశములో ఉన్నటువంటి స్త్రీలనే వివాహం చేసింది. ఏమా? వివాహం చేసింది. ప్రియులారా ఆ వివాహం చేసిన తరువాత కొన్ని రోజులకే ఆ ఇద్దరు కుమారులు, నయోమికి పుట్టిన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఎంత దుఃఖ శ్లోకం ప్రియులారా. బాగా గమనించండి, బాగా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి నలుగురు ప్రయాణం చేస్తే అక్కడ ఎంతమంది నిలిచారు? ఒక్కరే నిలిచారు. ఎవరు? ఆమె నయోమి మిగిలింది కదా. ఓకే, ఇంకో మాట చెప్పరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అయ్యారు అప్పుడు? ముగ్గురు. ప్రయాణం చేసిన వారు నలుగురు అయితే మిగిలింది మాత్రం ఒక్కరే. సహోదరి విను, ఈ యాత్ర ఏ యాత్ర ఇది? ఏ యాత్ర అమ్మా ఇది? సియోను యాత్ర. మనం యాత్రికులం, పరదేశులం. ఈ యాత్రలో ఉన్న నీవు మోయాబు దేశంలోనికి వెళ్ళినటువంటి నయోమి భర్త ఇద్దరు కుమారులు వెళితే ప్రియులారా ఆ యొక్క దేశములో తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఈ సియోను యాత్రలో, ఈ యొక్క పరదేశ యాత్రలో ప్రియులారా నిజంగా నువ్వు వెళుతున్నటువంటి ఈ యాత్రల్లో నీవు దేవుని దగ్గరికి చేరాలంటే ప్రియులారా నీవు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అయితే ఈ యొక్క యాత్రలో మోయాబు దేశములో ఇద్దరు కుమారులు పోయినారు, భర్త పోయినాడు, మరి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. అత్త పిలిచి అంటున్న మాట ఏంటంటే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16, 17 చదువుదాం ప్రియులారా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటను నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడును, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక అనెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ ఇద్దరు కోడళ్ళు ప్రియులారా, రూతు ప్రియులారా, మరొక ఆమె పేరు ఓర్పా, రూతు ఇద్దరు యవనస్తురాళ్ళు. ఆ ఇద్దరు యవనస్తురాళ్ళతో అత్త అంటుంది, ఏమే
ఇదిగో మీరు యవనస్తురాళ్ళు, మరొక పురుషుడు నాకు పుట్టడు, నాకు భర్త లేడు, నేను ముసలిదానను, కాబట్టి నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నేను మరలా నా దేశానికి ప్రయాణం చేస్తాను, మీరు ఇక్కడే నిలిచిపోండి అని చెప్తే ఓర్ప ఏం చేసిందంటే అత్తకు షెల్యూట్ కొట్టి ఏం చేసిందమ్మా, వెళ్ళిపోయింది. ఎక్కడికి? తమ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు మిగిలారు? రూతు మాత్రమే మిగిలింది. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? రూత్ అంటుంది. రూత్ ఏమంటుంది తెలుసా? అత్త, నేను వెళ్ళిపోను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు ఎక్కడైతే మరణిస్తావో నేను అక్కడే మరణిస్తానని చెప్పి ఈ యొక్క రూతు ప్రియులారా తన అత్తతో చెప్పుతూ ఉంటూ సమయంలో అత్త ఏం చేసిందంటే అంగీకరించింది. ఏం చేసిందమ్మా? అంగీకరించి ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు బెత్లెహేము నుండి మోయాబుకు 4 ప్రయాణం చేశారు. మరలా ఇప్పుడు మోయాబు నుండి ప్రియులారా బెత్లెహేముకు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 2. ఎవరెవరు? రూతు, నయోమి. అక్కడ చూద్దాం 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరనదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడమనెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినమందు ప్రియులారా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి 4 ప్రయాణం చేశారు. మోయాబు దేశం నుండి బెత్లెహేముకు మరలా తిరిగి 2 ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నయోమి ప్రయాణములో ప్రియులారా మోయాబు దేశమునకు 4 వెళ్ళారు. మరలా మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చేటప్పుడు 2 ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ ప్రయాణం ఎలా ఉంది? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ మొదటి నుండి చదివితే బహు స్పష్ట యెహోవా ఒక్కటి చదవండి అమ్మా. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చెయ్యబోవు కాలమున ఏలియా ఎలీషాయు కూడి గిల్గా నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎలీషా ఇక్కడ చాలా పొరపాటు అవుతుంటారు. ఏలియా గురువా, ఎలీషా గురువా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎలీషా శిష్యుడు. బాగా అర్థం చేసుకోనండి. ఎలీషా శిష్యుడు, ఏలియా గురువు. ఏలియా గురువు అని చెప్పడానికి మరొక పేరు ఏంటంటే ఏలియా ఎవరమ్మా? ప్రవక్త. చెప్పండి, ప్రవక్త. ఏలియా సేవకుడు. ఆమేన్. ఏలియా ప్రవక్త, సేవకుడు. నిజంగా ప్రియులారా, ఈ సేవకుడు బాగా వినండి, ఈ సేవకుడు ప్రియులారా ముందుగా మోయాబు నుండి బెత్లెహేము నుండి మోయాబుకు నయోమి ప్రయాణాన్ని చూసాం. మరి ఆ మోయాబు నుండి బెత్లెహేముకు ప్రయాణాన్ని మనం చూసాం. ఇప్పుడు దైవజనుడు ఏలియా
శిష్యుడైనటువంటి ఎలీషా ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా సుడిగాలిలో ఆరోహణము కాబోయే సమయమున ఎలీషాతో అంటున్నాడు, ఏలియా అంటే దైవజనుడు. ప్రియులరా, దైవజనుడు అంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఒక దైవ సేవకుడు, ప్రియులరా, ఒక విశ్వాసితో, ఒక శిశువునితో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఎలీషా, ఎలీషా, నేను ఇదిగో నువ్వు ఇక్కడే ఉండుము నాయనా, గిల్గాలుండి ఇక్కడే ఉండు అని చెప్పుతూ ఏలియా చెప్తున్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, అందుకొరకు నేను వెళుతున్నాను అని చెప్పాడు. అని చెప్పగానే ఆ ఎలీషా శిష్యుడు ఏమనాలమ్మా? మంచిది సార్, గుడ్ మార్నింగ్, నీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలనా? అలా చెప్పలేదు. అంటే ఇక్కడ దైవజనుడిని అనుసరిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రయాణములో నీ దైవజనుడుతో పాటు నువ్వు నడుస్తూ ఉన్నావా? ఆమేన్. నడుస్తూ ఉన్నావా? ఒక్క మారు నీవు ప్రశ్నించుకో, ఒక్క మారు నీవు ప్రశ్నించుకో. నీ దైవజనుని ఆత్మను, దైవజనుడు కలిగిన ఆత్మను, దైవజనుడు నమ్ముకున్న దేవుణ్ణి నీవు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నావా? ఈ దైవజనుడు ఏలియా తన శిష్యుడు ఎలీషా అంటాడు, ఏమంటాడు తెలుసా? అక్కడ అంటాడు, ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణము చేసేది. ఆమేన్. ఎవరెవరమ్మా? ఇద్దరు. అంటే సంఘ కాపరి, సంఘ బిడ్డ, వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరున్నారు? మూడో వ్యక్తి ఎవరున్నారమ్మా? దైవజనుడు, ప్రవక్త ఏలియాలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆమేన్. వీరిద్దరితో పాటు ప్రియులరా మూడవ వ్యక్తి దేవుడు వారితో సత్సంబంధం కలిగి ప్రయాణం చేస్తున్నప్పుడు గిల్గా నుండి బేతేలుకు దైవజనునితో పాటు శిష్యుడు వారు బయలుదేరారు. బేతేలుకు వారు వచ్చేశారు. అక్కడికి అయిపోలేదు. మరలా దైవజనుడు పరీక్షిస్తున్నాడు. ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు నాయనా, ఇప్పుడు నేను యోర్దానుకు వెళుతా అంటున్నాడు, వెరికోకు వెళ్తా అంటున్నాడు. ఏమంటాడమ్మా? ఇప్పుడు గిల్గా నుండి బేతేలుకు ప్రయాణం చేస్తారు ఇద్దరు. ఇప్పుడు మరలా బేతేలు నుండి వెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చదువుదాం 3వ వచనం. బేతేలులోనున్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నీ నెరుగుదును, మీరు ఊరుకుండుడనెను. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను వెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనెను గనుక వారిద్దరూ ఆమేన్. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. గిల్గా నుండి బేతేలుకు ప్రయాణం చేశారు. బేతేలు నుండి ఎక్కడికమ్మా? వెరికోకు ప్రయాణం చేశారు. ఎవరెవరు? ఏలియా, ఎలీషా. ఏలియా ఎవరు? ప్రవక్త. ఎలీషా ఎవరు? శిష్యుడు. ప్రియులారా, ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న. ప్రియులారా, ఈరోజు దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ వాక్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నప్పుడు ఏలియా ఎలీషా ప్రయాణములో ప్రియులారా దైవజనుడు ఎన్ని మార్లు శిష్యుడిని వదిలిపెట్టి వెళ్ళాలని ప్రయత్నం చేసినా శిష్యుడు ఏమంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను, నీతో పాటు నేను ప్రయాణం చేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మీ ప్రయాణం ఎలా ఉందో ఒక్కసారి మీరు ప్రశ్నించుకోనండి. దైవజనుడిని మీరు వదిలిపెడుతున్నారేమో, దైవజనుడిని అనుసరిస్తున్నారో లేదో, దైవజనుడు కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మ మీరు కలిగి ఉన్నారా ప్రియులారా? నిజంగా మీ ప్రయాణములో ప్రియులారా ఎవరున్నారో ఒక్కోసారి మీరు ప్రశ్నించుకోనండి. ఒకరోజు కనానులో వివాహం జరుగుతూ ఉంది. ముగిస్తాను, చాలా పెద్ద కథ ఇది, వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఓ రోజు కనాను ప్రాంతంలో వివాహం జరుగుతుంది. ఆ కనానులో వివాహం జరుగుతున్నప్పుడు వివాహానికి ఆహ్వానితులైనటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరమ్మ వాళ్ళు? 2 వ్యక్తులు ఉన్నారు కనాను వివాహానికి. తల్లి అయినా మరియా, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు కనాను వివాహానికి ఆహ్వానితులయ్యారు. ప్రియులారా, అంటే ఆ వివాహము జరుపుకుంటున్న కుటుంబం ఎంత గొప్పదో, ఎంత ధన్యురాల్లో, ఎంత ఆత్మీయురాలో, ఎంత గనులైన వారో. ఈరోజు నీ వివాహానికి ఎవరుండాలి? ఈరోజు నీ ప్రయాణములో ఎవరుండాలి? యేసు ప్రభు ఉండాలి. హల్లెలూయా. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రియులారా, ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. మనందరం ఎరుగుదుము బాగా, ద్రాక్షారసం అయిపోయింది. కానీ మెల్లగా తల్లి అయిన మరియా ద్రాక్షారసం అయిపోట చూసింది. ఎవరు చూసారమ్మా? తల్లి అయిన మరియా చూసి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నాయనా, ఈ వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు వెంటనే ప్రభువు పరిచారకులను పిలిచి, ఇదిగో బాణలలో నీటిని ముంచండి అని చెప్పాడు. ఏంటమ్మా? నీటిని ముంచండి. అవి బైబిల్లో ఎన్ని లీటర్లు అన్ని లీటర్లు రాయబడలేదు, కానీ బిబ్లికల్గా చెప్తారు 600 లీటర్లు లేదంటే 6000 లీటర్లు చెప్తారు. సరిగ్గా నాకు కూడా గుర్తులేదు, ఎప్పుడో బైబిల్ క్లాస్లో విన్నాం. బిబ్లికల్గా చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఆ నీరును ముంచండి కుండల్లో అని చెప్పాడు ప్రభు. పరిచారకులు పనిచేశారు, అంతే. నీటిని ఉంచిపెట్టారు. అక్కడికి ప్రభు వెళ్ళాడు, వాటి కోసం ప్రార్థన చేశాడు. ఆ నీరు ఏమైపోయిందమ్మా? ద్రాక్షారసముగా మారిపోయింది. మరలా ప్రభు తన స్థానంలో తను కూర్చున్నాడు. విందు ఆలకించువారు, విందు పెద్దలు. ప్రియులారా, మునుపటి ద్రాక్షారసము కంటే ఈ ద్రాక్షారసం చాలా మధురముగా ఉందంట. ఆమేన్, హల్లెలూయా. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ వివాహములో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ వివాహములో యేసు ప్రభు ఉన్నారు. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నీ ఇంటిలో, నీ ప్రయాణములో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉండాలి. మరి నీ ప్రయాణములో, నీ కుటుంబములో ఎవరున్నారో, ఒక మంచి ప్రవక్త కలిగిన లక్షణాలు కలిగిన దైవజనుడిని నీవు ఎలీషా మాదిరి ఏలియాను అనుసరించినట్టుగా, సహోదరి సహోదరుడా, నీ దైవజనుడిని అనుసరిస్తున్నావా? వేరొక అపవాది కుతంత్రములను కలిగినటువంటి వారిని అనుసరిస్తున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, దైవజనుడు ఇక్కడ గిల్గా నుండి బేతేలుకు దైవజనుడు శిష్యులు ప్రయాణం చేశారు. అలాగే బేతేలు నుండి ప్రియులారా వెరికోకు 2 ప్రయాణం చేశారు. వెరికో నుండి యొర్దానుకు 2 ప్రయాణం చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఎరికో వరకు 2 కలిసి ప్రయాణం చేశారు. నిజంగా ప్రియులారా, ఆ ప్రయాణంలో దైవజనుడు బ్యాగ్ మోయాలి, దైవజనుడు బాటిల్ మోయాలి, దైవజనుడు వస్త్రాలు మోయాలి. అవును కదమ్మా? ఈరోజు దైవజనుడు ఫోన్ చేస్తే, ఈరోజు దైవజనుడు ఏదైనా పని చెప్తే, ఈరోజు దైవజనుడికి ఏదైనా అవసరమైందంటే
రకరకాలుగా ఉంటుంది ప్రియులారా. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాంటి వారు కాదండి. నా మనస్సు మీరు అందరు ఎరిగిన వారు. సారికి ఎవ్వరు ఎదురు చెప్పరు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యోర్దాను వరకు దైవజనుడు ప్రియులరా, ఇద్దరు శిశువులు వారు ప్రయాణం చేశారు. వారి ప్రయాణములో ప్రభు వారితో కలిసి నడిచాడు. ప్రభు ఆత్మ వారి వెన్నంటూ ఉంది. ఈరోజు నీ ప్రయాణములో యేసు ప్రభు ఉండాలి. ఈరోజు నీ ప్రయాణములో ఆయన ఉంటే ఏ లోటు ఉండదు, ఆయన ఉంటే ఏ సమస్య ఉండదు ప్రియులరా. కాబట్టి నీ యొక్క విశ్వాస యాత్ర జీవితములో ప్రియులరా, నీ యొక్క జీవితంలో యేసు ప్రభు ఉండాలి. అందుకోసమే ఈ యొక్క యోర్దాను వరకు ఇద్దరు వారు కలిసి ప్రయాణం చేశారు. యోర్దాను వరకు కలిసి ప్రయాణం చేశారు. ఆమేన్, హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా భయము లేదు, జయము మనకే, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, యోర్దాను వరకు దైవజనుడితో పాటు శిష్యుడు ఎలీషా ప్రయాణం చేశారు. ఈ చరిత్ర చాలా పెద్దది ప్రియులారా. అనుసరించడం బట్టి వచ్చిన లాభాలు ఏంటి, ప్రయాణం చేసేటంలో లాభాలు ఏంటి? ఈరోజు అత్తతో కోడలు ప్రయాణం చేయదు, కోడలుతో అత్త ప్రయాణం చేయదు, దైవజనుడితో విశ్వాసులు ప్రయాణం చేయరు. ఎందుకు తెలుసా? యాడ సీక్రెట్ కాల్స్తామో, యాడ ఆఫ్ కోటరు పట్టుకుంటామో కదా, యాడ ఆపి బూతులు తిడతామో, యాడ సెల్ ఫోన్లో మరి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ ఓపెన్ చేసి మరి సీరియల్ జబర్దస్త్ చూస్తామో కదా. అందుకోసమే సేవకునితో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడరు, అవునా కదా? కానీ మీలో దైవజనుడిలో ఉన్న ఆత్మ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయండి. అది ఎప్పుడు చేస్తారనంటే, ఒక ఆత్మను పొందుకున్నప్పుడు, ఒక పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో, ఎప్పుడైతే ఆత్మను పొందుకోగలుగుతావో, అప్పుడు ఆత్మ నీకు పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ సమస్యలో ఉన్నప్పుడు, ప్రభువా మా దైవజనుల్లో ఉన్న ఆత్మ మా మీదకి వచ్చి పని చేయునుగాక అని విశ్వసించు. ఏదో ఆయన చెప్పాడు కదా, ఇది మంత్రం కాదు, తంత్రం కాదు, తాయిత కాదండి. ఇదే అర్థమవుతుందా? ఇది తంత్రం కాదు, మంత్రం కాదు, తాయిత కాదు. ఇది నాలో ఉన్న గొప్ప మర్మాన్ని రోజు మీ ముందు ఉంచాను. ఎందుకంటే ఏలియా ఎలీషా ఇద్దరు ప్రయాణం, నయోమి కుటుంబ ప్రయాణం. ఆ ప్రయాణములో వారికి దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటాం, అయ్యో ఏంటయ్యా పాస్టర్ గారి జీతం లేదు, ఏం లేదు, ఎలా ప్రయాణం చేస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా పోషించుతున్నాడు అంటే చిల్లి గవ్వ జీతం లేదు. చిన్న సంఘం ప్రియులరా, దేవుడి ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు. కానీ ఏలియా ప్రవక్త, లోకమంతా కరువు వచ్చింది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ప్రవక్తకు దేవుడు ఏమిచ్చాడమ్మా? చక్కటి మాంసము, చక్కటి రొట్టెలు దేవుడు పూట పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. దేవుడు కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభువు దీవించునుగాక.